ఏమైతుందంటే టాంజెన్సీ అవుతది. ఓకే. టాంజెన్సీ అవుతది. మరి ఇదేంటి సార్ ఈ లైన్ ఏంది టాంజెన్స్ లాగా అనిపిస్తలేదా నాకు అనిపిస్తది మనకు. దాని మీనింగ్ ఏంటంటే ఇది నువ్వు ఎక్స్టెండ్ చేసినట్టు అవుతే ఇక్కడ అవుతదన్నట్టు. ఆ! అంటే ఒకవేళ మనం లైను ప్లస్ సర్కిల్ గాని సెలెక్ట్ చేసినట్టయితే ఆ రెండిటి మధ్యలో ఇది ఆటోమేటికల్లీ ఒక టాంజెన్సీ ప్రాపర్టీని జనరేట్ చేస్తది. ఓకే. అలాగే 2 సర్కిల్స్ అయినట్టయితే మనకు కాన్సంట్రిక్. కేటీఎం కూడా అదేనా? మరి అలాగని చెప్పేసి ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ సెలెక్ట్ చేస్తే కాన్సంట్రిక్ కావు. హ్మ్. ఎందుకు కావంటే ఫోన్‌పే ఇది కార్డ్ టాంజెన్సీ పెట్టి ప్రాపర్టీ ఆల్రెడీ అప్లై చేసినాం మనం. ఆ! టాంజెన్సీ ఉండగా కాన్సంట్రిక్ కావు కదా! ఓకే. కాన్సంట్రిక్ అంటే సర్కిల్ లోపల ఇంకో సర్కిల్. హ్మ్. అది ఇంపాసిబుల్ కండిషన్. అవును సార్. ఎగ్జాంపుల్ చూద్దాం ఏమంటదో. అప్పుడు 2 సర్కిల్స్ సైజ్ సేమ్ అవుతాయి. ఓకే. 2 సర్కిల్స్ అయ్యి. సర్కిల్ వేయించి చూడండి. ఓవర్‌లాప్ అవుతున్నాయి. హ్మ్. ఓవర్‌లాప్ అవుతున్నాయి. అది మనకు యూజ్‌లెస్. హ్మ్. అది. నెక్స్ట్ ఈ టూల్ హైలైట్ అవ్వట్లేదు చూడండి. అవును సార్. కన్‌స్ట్రెయింట్స్ డిఫైన్డ్ ఇన్ అనేది. నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్. హ్మ్. ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్‌లో ఉంటే ఇది హైలైట్ అవుతది. ఆ! ఒక ఆబ్జెక్ట్ సెలక్షన్‌లో ఉంటే హైలైట్ అవుతది. ఓకే ఇప్పుడు సార్. సెలెక్ట్ చేసినప్పుడు హ్మ్. మీరు ఓకే అంటే ఆటోమేటిక్‌గా దానికి ఇప్పుడు ఏమేం కావాలి? దానికి హారిజాంటల్, వర్టికల్ వచ్చినాయి. హ్మ్. ఇప్పుడు నాకొక లైన్ ఉంది. ఈ లైన్ హారిజాంటల్‌గా, వర్టికల్‌గా ఎలా లేదు కదా! అవును సార్. లేదు. ఇది సెలెక్ట్ చేసి ఇది పిక్ చేసినట్టయితే నీకు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే. దానికి లెంత్ కావాలంటే లెంత్ ఇవ్వచ్చు. ఆ! లేదు అక్కడే కదలకుండా ఫిక్స్ కావాలంటే ఫిక్స్ చేయొచ్చు. ఓకే. కానీ ఫిక్స్ చేస్తే ఇప్పుడు ఈ లెంత్ తీసేస్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. లెంత్ కంట్రోల్ అవుతది. యాంగిల్ మాత్రం ఫిక్స్ అవుతది అంతే. యాంగిల్ ఫిక్స్ అవుతే లెంత్ కంట్రోల్ అవుతది. ఆహా! ఓకే. ఇప్పుడు నాకు అలా కాదు హారిజాంటల్ గాని, వర్టికల్ గాని కావాలి. సో ఇది పిక్ చేసి ఈ టూల్ పిక్ చేసి హారిజాంటల్. ఓకే. మళ్ళీ ఇది హారిజాంటల్. హారిజాంటల్‌గా ఉంది అని చెప్పి వెంటనే వర్టికల్ అప్లై చేయకూడదు. హ్మ్. అది కాన్ఫ్లిక్ట్ అవుతది. ఎందుకంటే దట్స్ ఇంపాసిబుల్ కండిషన్ కదా! అవును సార్. చూడు పింక్ కలర్ వచ్చింది. హ్మ్. ఒకటి తీసేయాలి. ఏదన్నా ఒకటది. సో నాకు లెంత్ గురించి తెలిసింది. ఫిక్స్, యాంగిల్, హారిజాంటల్, వర్టికల్. లైన్స్‌కైతే. అవునా? అవును సార్. అంటే నేను ఆబ్జెక్ట్ సెలక్షన్ బేస్ చేసుకొని ఈ ఆప్షన్స్ అన్ని హైలైట్ అవుతుంటాయి. హ్మ్. ఎగ్జాంపుల్ నాకేంటంటే ఈ ఈ రెండిటి మధ్యలో టాంజెన్సీ ప్రాపర్టీ కావాలి నాకు. హ్మ్. ఇది సెలెక్ట్ చేయండి 2. ఇప్పుడు ఇది పిక్ చేస్తే నాకు టాంజెన్సీకి సంబంధించిన ఆప్షన్ హైలైట్ అవుతది. లెంత్ ఇవ్వాలి. లెంత్ ఇవ్వగలను. అవును. లెంత్ అంటే లైన్‌కొస్తది. రేడియస్ అంటే సర్కిల్‌కొస్తది. అంటే మనం ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసామో వాటి మధ్యలో ఏ ప్రాపర్టీస్ అప్లై చేయగలమో అవన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయన్నమాట. నాకిప్పుడు ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ కావాలి. ఈ 2 సెలెక్ట్ చేశాను. ఇది పిక్ చేసి డిస్టెన్స్ ఇవ్వండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే సార్. అంటే దీనికి ఎక్కడైతే పర్పెండిక్యులర్ లైన్ ఉంటదో అక్కడికొస్తది డిస్టెన్స్. అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకేం కావాలంటే ఒక 2 లైన్‌లున్నాయి. ఆ రెండిటి లైన్‌ల మధ్య నాకు యాంగిల్ ఎంతుందో తెలియాలి. హ్మ్. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో తెలియాలి నాకు యాంగిల్. ఇప్పుడు యాంగిల్ వస్తది చూడండి. అలా అని చెప్పేసి మనం ఈ లెంత్ ఇస్తే లెంత్ వస్తది. అవును సార్. కానీ డిస్టెన్స్ ఇవ్వకూడదిక్కడ. ఎందుకంటే ఈ 2 లైన్‌లు పారలెల్‌గా లేవు గదా! ఇంటర్సెక్ట్ అయింది. యాంగులర్‌లో ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు గదా! అవును సార్. ఒకవేళ మీరు ఇది సెలెక్ట్ చేసిరనుకోండి 2 పారలెల్ అయిపోతాయి ఆటోమేటికల్లీ. ఆహా! ఓకే. ఇప్పుడు పారలెల్ అయిపోయినాయి. అవును సార్. ఎందుకంటే డిస్టెన్స్ 2 లైన్‌ల మధ్య రావాలంటే 2 పారలెల్ లైన్స్ మధ్యనే డిస్టెన్స్ చెప్పగలం మనం. అంతేగాని 2 సమ్ యాంగిల్‌లో ఉంటే డిస్టెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు కదా లొకేషన్. అవును సార్. అదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ ఈ ప్రాపర్టీనే మనం దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఏసాను. ఇంకో సర్కిల్ వేస్తున్నాను ఇక్కడ. ఈ 2 సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకో. హ్మ్. సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ కంట్రోల్ సెలెక్ట్. ఇది పిక్ చేయగానే ఇప్పుడు ఆ రెండిటి మధ్యలో ఇది మనకు తెలిసిందే. డిస్టెన్స్ మనకు తెలిసిందే. హ్మ్. ఫిక్స్ అంటే అక్కడే ఉంటాయి కదలకుండా. హ్మ్. కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ అంటే మనకు 2 ఒకదానిపైన ఒకటి ఓవర్‌లాప్ అయిపోతాయి. ఓకే. కోఇన్సిడెన్స్ అంటే ఏం జరుగుతాయి? ఒకదానిపైన ఒకటి ఒకదానిపై ఓవర్‌లాప్ అవుతాయి. నాకేంటంటే ఇప్పుడు అలా గాదు. కాన్సంట్రిసిటీ. ఇక్కడ సర్కిల్ సెంటర్ వచ్చినాయి గదా! హ్మ్. అదన్నట్టు.
క్యాన్సిల్ కొడుతున్నాను నేను ఇక్కడ మళ్ళీ అదే టూల్ రిపీట్ చేయడానికి. ఓకే సార్. నెక్స్ట్ చూడండి ఇక్కడ టాంజెన్సీ. 2 సర్కిల్స్ మధ్యలో టాంజెన్సీ కావాలి నాకు. ఓకే. ఇలా ఇవ్వగలం. మరి ఇక్కడ పారలాలిజం తెలుసుకోవాలంటే ఏం కావాలి మనకు? 2 లైన్స్ కావాలి. అవునా? అవును సార్. అంటే ఇప్పుడు నాకు ఈ 2 లైన్‌లు పారలెల్ కావాలి. అయినాయా పారలెల్? అయ్యాయి సార్. పారలాలిటీ లైన్స్ మధ్య మాత్రం వేయగలం. నాకు అలాగే పర్పెండిక్యులారిటీ కావాలి. అయినాయా చూడు? అయ్యింది. ఇప్పుడు నాకు అలా కాదు. ఈ 2 లైన్‌లు కూడా హారిజాంటల్ కనెక్ట్ కావాలి. సార్. అయిపోయిందా చూడు? క్యాన్సెల్. అయిపోయింది సార్. ఆ 2 లైన్ నాకు వర్టికల్ కావాలి. వెర్టికల్. అయిపోయినాయా? వెర్టికల్ అయింది. అంటే మన ఆబ్జెక్ట్ సెలక్షన్ బేస్ ఇక్కడ ఆప్షన్స్ వస్తుంటాయి అన్నట్టు. ఓకే. ఇప్పుడు మిస్ అయిన ఇక్కడ చూద్దాం ఏంటో చూడు. డిస్టెన్స్ తెలుసు, లెంత్, యాంగిల్ తెలుసు, రేడియస్ తెలుసు, డయామీటర్. ఫిక్స్ తెలుసు, పాయింట్స్ తెలుసు. ఒకదానిపైన ఒకటి వస్తుంది. కాన్సంట్రిక్, టాంజెన్సీ ఇవన్నీ తెలుసు మనకు. ఇటువైపు సెమీ మేజర్ అయితే సెమీ మైనర్. ఇది దేనికి వస్తుందంటే మనకి ఇలిప్స్ లాంటి ఆబ్జెక్ట్‌కి వస్తున్నట్టు. ఇక్కడ ఇలిప్స్ ఉంటాయి కదా! దీన్ని నాకు సెమీ మేజర్, సెమీ మైనర్ కావాలి. మేజర్, మైనర్. ఓకే. ఏది కావాలంటే వస్తాను. మేజర్ యాక్సిస్‌కి సంబంధించింది, మైనర్ యాక్సిస్ సంబంధించింది వస్తున్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది సిమెట్రీ, మిడ్ పాయింట్, ఈక్వి డిస్టెన్స్. అవునా? అవును సార్. సిమెట్రీ, ఈక్వి డిస్టెన్స్. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. నేనేం చేస్తున్నా అంటే ఒక రెక్టాంగిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెక్టాంగిల్‌లో ఈ లైన్ దీనికి ఈక్వల్ డిస్టెన్స్‌లో లేదు కదా! లేదు సార్. లేదు. ఇప్పుడేంటంటే లైన్‌గా నేను ఫస్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కంట్రోల్ ప్రెస్ చేసి ఈ 2 లైన్‌లు సెలెక్ట్ చేసుకో. ఏవి సిమెట్రికల్ కావాలో అవి. సెలెక్ట్ చేసి పిక్ చేస్తే సిమెట్రీ అని వస్తది. సెలక్షన్ మోడ్ తప్పైంది. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సిమెట్రికల్ దీనితోటి అది హారిజాంటల్‌గా లేదు, వర్టికల్‌గా లేదు. ఇదేమో ఇలా ఉంది కదా! అదొకటి. మళ్ళీ దీనికి టాంజెన్స్ ప్రాపర్టీగా అప్లై అయిపోయింది ఆటోమేటికల్లీ. లైన్ వేరే తీసుకోండి. వేరే తీసుకున్న కొంచెం వర్టికల్‌గా ఎయ్యాలి. ఇప్పుడు దీని చేత కావాలి నాకు. ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని ఈ 2 లైన్‌లు కావాలి నాకు. సిమెట్రికల్. ఈ 2 లైన్‌లు విత్ రెస్పెక్ట్ టు దిస్. ఇలా సెలక్షన్. అంటే మనం ఏంటంటే దేనితోటైతే చేయాలో అది చివరికి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్‌లు 2 విత్ రెస్పెక్ట్ టు కంట్రోల్ అలాగే పట్టుకోవాలి. దీని చేత కావాలి నాకు. అవును. లేదంటే కింద మనకు దీని చేత కావాలంటే దీనికి కూడా ఇవ్వచ్చు. సిమెట్రికల్. ఇప్పుడు మీరొచ్చేసి ఒక లైన్ గనక లాగినట్టయితే ఇంకోటి ఆటోమేటిక్‌గా వెళ్తుంటది. ఓకే. చూసారా? ఎందుకంటే ఆల్రెడీ సిమెట్రికల్ పెట్టాం గనక. అవును. అంటే ఒక ఆబ్జెక్ట్ సిమెట్రికల్ పెట్టినప్పుడు మనకు మూవ్ అవుతుంటది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం కంట్రోల్ ప్రెస్ చేసి ఈ 2 సెలెక్ట్ చేసుకో. తర్వాత విత్ రెస్పెక్ట్ టు దేని చేత కావాలి? దీని చేత కావాలి. అవును. ఇప్పుడొచ్చేసి ఈ టూల్ సెలెక్ట్ చేసి సిమెట్రికల్. ఇప్పుడు ఒక లైన్ లాగుతుంటే ఇంకోటి వెళ్తుంటది. అదే డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్ వెళ్తుంది. ఓకేనా? ఓకే. ఇది. అవును. సో మనకిప్పుడు ఈ టూల్ తెలుసు. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తేనే ఇది హైలైట్ అవుతది. ఈ 2 టూల్స్ కూడా తెలుసుకున్నాం. ఇది మనం డైరెక్ట్‌గా డైమెన్షన్స్ ఇవ్వడానికి, ఇది సర్కిల్స్ మధ్యలో కాన్సంట్రిక్, సర్కిల్ లైన్ మధ్యలో టాంజెన్స్ ప్రాపర్టీ అప్లై చేయడానికి వాడతాం. నెక్స్ట్ ఇదేంటి చూడు ఇందులో 2 ఉన్నాయి ఇంకా. ఇదేంటంటే ఫిక్స్ టుగెదర్ అన్నది చూడు. నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. నేను ఇప్పుడు ఒక సర్కిల్‌ని మూవ్ చేస్తే ఇంకోటి మూవ్ అవుతదా? కాదు. అవ్వదు. ఈ కేస్‌లో మనం ఈ 2 సెలెక్ట్ చేసి ఫిక్స్ టుగెదర్ పెట్టామనుకో. ఓకే అనేసాం. ఇప్పుడు మనం ఒకటి మూవ్ చేసి ఇంకోటి మూవ్ అవుతదన్నట్టు.
ఓకే సార్. అది ఫిక్స్ టుగెదర్ అంటారు. నెక్స్ట్ ఏంటి చూడండి, ఆటో కన్స్ట్రెయింట్. మనం ఇప్పటివరకు డైమెన్షన్స్ అన్నీ ఒకటినొకటి మనమే ఇచ్చాం గదా! అవును. డైమెన్షన్ నాకు అలా గాదు. ఈ రెక్టాంగిల్‌కు ఎన్ని డైమెన్షన్స్ కావాలి అవన్నీ ఆటోమేటికల్ రావాలి. హ్మ్. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి గదా! ఇది గదా! ఇది హ్మ్. సెలెక్ట్ చేస్తున్నాను. ఆటో కన్స్ట్రెయింట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అదేమంటుంది? ఏ ఆబ్జెక్ట్‌కి అంటుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయలే గదా! అవును సార్. ఓకేనండి. ఏం రాలేదు. అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. అప్డేట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి ఇప్పుడు పిక్ చేయండి. వస్తాయి. ఓకే. వచ్చేసింది. కానీ నాకు ఇవి కాదు. ఇది ఫుల్లీ డిఫైన్డ్ కావాలి. హ్మ్. అప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. ఈ ఆబ్జెక్ట్‌తో పాటు ఈ ఆరిజిన్ కూడా సెలెక్ట్ చేయాలి. హ్మ్. మనకు హెచ్ అండ్ వి ఉంది గదా! అవును సార్. సెలెక్ట్ చేసి ఇప్పుడు పిక్ చేయండి. నాకేంటి మరి ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే వస్తదా అంటే అలా ఏం లేదు మనకు. మనకి ఎన్ని ఆబ్జెక్ట్‌లున్నా ఆబ్జెక్ట్‌కు ఈ ఆరిజిన్ తోటి లింక్ ఉండాలి గనుక ఆరిజిన్ కూడా అందులోకి రావాలి. మళ్ళీ ఆరిజిన్ లేకపోతే ఫుల్లీ డిఫైన్డ్ కాదు. సెలెక్ట్ చేసి ఇది పిక్ చేయండి. ఏది ఆటో కన్స్ట్రక్ట్. ఓకే అనండి. ఓకే సార్. చూడండి మొత్తం అంతా గ్రీన్ అయిపోయింది. కలర్ వచ్చిందంటే ఫుల్లీ డిఫైన్డ్. ఆ! ఇది యానిమేట్. యానిమేట్ అనేది నీకు పర్ఫెక్ట్‌గా ఉంటే నేను లాస్ట్‌కి చెప్తాను ఇది. నెక్స్ట్ ఇదేంటో చూడండి. ఎడిట్ మల్టీ కన్స్ట్రెయింట్ అంటున్నాడు. అవునా? అవును సార్. మనం ఇది పిక్ చేసినట్టయితే ఇక్కడున్న డైమెన్షన్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. హ్మ్. ఈ వాల్యూస్ మనం ఇక్కడ ఎడిటింగ్ చేయొచ్చు. 220 ఉంది. నాకు 200 కావాలి. 200 వచ్చింది చూసావా? హ్మ్. ఈ సర్కిల్ రేడియస్ నాకు ఎంత ఉందంటే అప్రాక్సిమేట్‌లీ ఇది ఎంతో కనిపిస్తుంది ఇక్కడ క్లారిటీ లేదు. 100 ప్లస్ ఉన్నట్టున్నది. అదేంటంటే ఇది. నేను ఇది 190. ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 చేస్తున్నాను. ఆ! మరి అది చేంజ్ అయింది కానీ ఇది అప్‌డేట్ కాలే గదా! హ్మ్. అప్‌డేట్ కాలేదు. అబ్జర్వ్ చేసారా? అవును సార్. అవును. సర్కిల్ సైజ్ కంట్రోల్ కాలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రీవ్యూ అప్‌డేట్ ఓకే. అవుతది. ప్రీవ్యూ అంటే అప్‌డేట్ అయింది. నాకు అలా కాదు నేను మర్చిపోయి చేశాను, తప్పు చేశాను. నాకు పాతదే కావాలి వాల్యూ ఏమంటే రీస్టోర్ ఇనిషియల్ వాల్యూ. ఓకే. మళ్ళీ ప్రివ్యూ. ఓకే. మళ్ళీ ప్రీవ్యూ. పాత వాల్యూ మళ్ళొస్తుంది. అలా. కాకపోతే ఇవి అంతగా వాడరులే. జస్ట్ ఉంది గాని తెలుసుకోవడం. సో, మనం ఇక్కడున్న వీటన్నిటి డైమెన్షన్స్ ఇందులో వస్తుంటాయి. వాటిని మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు కూడా. హ్మ్. ఇదొకటి. సో, మనకివి కన్‌స్ట్రెయింట్స్. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి నువ్వేందంటే ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేసావనుకో, ప్రాక్టీస్ చేస్తే నేనేంటంటే ఇక్కడ ఇంకా కొన్ని టూల్స్ ఉంటాయి ఇవి. ఇవి కొన్ని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ నీకొకటి యానిమేషన్ ఒకటేదైనా చూపిస్తాను. అంటే 2డీలో యానిమేషన్ ఎలా చేయాలి? ఓకే. ఎగ్జాంపుల్ ఒక పిస్టన్ సిలిండర్ లాంటిది ఎలా వర్కౌట్ అవుతది. హ్మ్. ఒక పిస్టన్ సిలిండర్ చూపిస్తాను నేను 2డీది. సో, ఓకే. దానికంటే ముందు నీకేంటంటే ఈ టూల్స్ తెలియాలి. తెలియక ముందుకి చెప్తే మళ్ళీ రాదు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. టైమ్ ఇప్పుడు